మాకు చాలని వేతనాలు ఉన్నాయి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అంటున్నాం కానీ మా పిల్లలను చదివించుకోలేని పరిస్థితి మాపై ఉంది. కాబట్టి తెలంగాణ సమగ్ర శిక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు చాలి వేతనాలతో పనిచేస్తున్నారు. అతి తక్కువ శాలరీ 10,140 నుండి 31,500 వరకు ఉంది. కానీ మా నియామకం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ చైర్మన్గా, డిఈఓ ఒక మెంబర్గా, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మెంబర్గా మరియు డైట్ ప్రిన్సిపాల్ ఒక మెంబర్గా, అదేవిధంగా పీడి ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్గా 5 డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించబడ్డాం. ఎందుకు చెప్తున్నామంటే బీఈడి టెట్ క్వాలిఫికేషన్లతోటి ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్లు కావాలనో ఆ క్వాలిఫికేషన్లతోటి అర్హతలతోటి నియమించబడ్డాం. కాబట్టి మాకు తక్షణమే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే గత ప్రభుత్వం హయాంలో తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరూ ఉండరు అని చెప్పిండ్రు. అప్పుడు మోసపోయినాం. ఇప్పుడు ఆ మోసపోయే క్రమంలో 2023 సెప్టెంబర్ 13న మేము రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న క్రమంలో మన ఏకశిలా పార్క్ ధర్నా చౌక్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులం హన్మకొండ వరంగల్ జిల్లా ఉద్యోగులం మేము ధర్నా చేస్తున్న క్రమంలో స్వయంగా టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఇప్పటి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అక్కడికి విచ్చేసి ఒకటే మాకు దిశానిర్దేశం చేశారు. మేము ఉద్యోగాలు ఇచ్చింది మేమే, ఆర్వీఎంలో ఉద్యోగాలు ఇచ్చింది మేమే, మీ ఉద్యోగ భద్రత కల్పించేది కూడా మేమే రెగ్యులరైజ్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించండి. మరుక్షణం మిమ్మల్ని బాజాప్తుగా సెక్రటరియట్కి పిలుచుకొని అక్కడ మీ నాయకులతోటి చర్చించి 100 రోజుల్లో మీకు ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ చేస్తా అన్నారు. దీక్షా శిల్పంలో కూర్చుంటున్నాం. ఈ ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో చనిపోయిన వారికి కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. కాబట్టి విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ ప్రజాపాలనగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన మా మొర ఆలకించి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, అప్పటి వరకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులం అందరం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయని ఎడల ఈ సమ్మెను ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఆ వేతనాలు సరిపోక గత సంవత్సరంలో మేము సమ్మెకు దిగడం జరిగింది. రీల నిరాహార దీక్షల్లో భాగంగా హన్మకొండకు విచ్చేసినటువంటి మన రేవంత్ రెడ్డి సార్ గారు మా యొక్క దీక్ష శిబిరానికి విచ్చేసి పీసీసీ హోదాలో ఉండి మాకు ఛాయ తాగేంత లోపల మీ యొక్క సమస్య గిరిలమైనది కాదు, మీ సమస్యను పరిష్కరిస్తాం మేము. మా యొక్క ప్రభుత్వము వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీకు రెగ్యులరైజేషన్ లేదనుకుంటే మినిమం టైం స్కేలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీ ఇప్పుడు సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా కానీ మా యొక్క 19,000 కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మాకు రెగ్యులరైజ్ అయిన మినిమం టైం స్కేల్ అయినా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. మా యొక్క ఉద్యోగులకు భద్రత లేక ఇబ్బందులు పడుతున్నటువంటి మమ్మల్ని మీ యొక్క ప్రభుత్వము గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున కోరుకుంటున్నాం సార్.